హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము హౌ టు బీ అన్హ్యాపీ అండ్ హౌ టు బీ హ్యాపీ. సో మనం లైఫ్లో తెలియకుండా కొన్ని చేస్తుంటాము. సో దానివల్ల వాటి వల్ల మనకు తెలియకుండా మనం అన్హ్యాపీ అయిపోతుంటాము. ఒక్కోసారి కొన్ని చేస్తుంటాము, వాటి వల్ల తెలియకుండా హ్యాపీ అయిపోతుంటాం అన్నమాట. సో అవి ఏంటి? సో వీటిలో ఏమన్నా ఉన్నాయా ఒకసారి చూసుకోండి మీరు. సో ఇవి జనరల్గా చాలామంది తెలిసినవే, కాకపోతే తెలిసినవి అనుకొని తెలియనివి చాలా ఉంటాయి మనకి. సో ఈ లిస్ట్లో కనుక మీకు ఏమన్నా ఉంటే, సో అన్హ్యాపీ లిస్ట్లో కనుక ఉంటే అవి మార్చేసుకొని దానికి ఆపోజిట్గా హ్యాపీ యాటిట్యూడ్ డెవలప్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో ఇది చెప్తున్నాను. సో ఫస్ట్ అన్హ్యాపీనెస్కి ఏమేమి పాయింట్స్ ఉంటాయి మైండ్ సెట్ మనిషి యొక్క యాటిట్యూడ్లో అంటే, స్టే ఇన్సైడ్ ఆల్ ది డే. సో ఇది చాలామంది మనం చేస్తున్న పని, మనకు తెలియకుండానే చాలామందిని. సో ఎప్పుడు చూసినా మనకి ఏం అవసరం అని చెప్పేసి ఎప్పుడు ఒక చోటే ఉండిపోతుంటాం, ఆఫీసు ఇల్లు అలాగా. సో దానివల్ల మనకు తెలియకుండా ఏమైతే అన్హ్యాపీనెస్లోకి వెళ్ళిపోతుంది, ఆ మైండ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. మూవ్ యాజ్ లిటిల్ యాజ్ పాసిబుల్. చాలామంది బద్ధకంతో ఏం చేస్తారంటే, సరే కనీసం కథలు కూడా కదలదు సరిగ్గా. సో ఇది కూడా అన్హ్యాపీనెస్కి కారణమవుతుంది. స్పెండ్ మోర్ దాన్ యూ ఎర్న్. ఇది చాలామంది చేసే మిస్టేక్. మనం ఏదో ఈఎంఐ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి ఏదో సేవ్ చేస్తున్నాం అని చెప్పేసి ఏం చేస్తారంటే, చాలా కటింగ్స్ పెట్టేసి, ఇంకొంతమంది లగ్జరీస్కి వెళ్ళిపోయేసి, కారు కూడా ఒక లోన్ పెట్టేసుకునేసి, అవసరం మళ్ళీ పర్సనల్ లోన్ పెట్టేసుకుని, ఇవన్నీ ఏం చేస్తాయి టోటల్గా? సో అన్హ్యాపీనెస్సే కారణమవుతాయి. ఇంకా నెక్స్ట్, టేక్ లైఫ్ టూ సీరియస్లీ. లైఫ్ని మరీ సీరియస్ తీసుకుంటున్నాం. మరీ సీరియస్గా చేయగలిగింది ఏమీ లేదు. సో మనం ఎంత సీరియస్గా ఎంత అవసరమో అంతవరకు తీసుకోవాలి, కానీ మరీ ఎక్కువ సీరియస్ తీసుకున్నాం అనుకో, బైక్ని ఎక్కువ రైజింగ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది, ఇంజిన్ హీట్ ఎక్కుతుంది తప్పితే అంతకంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళలేదు కదా. దాని మ్యాక్సిమం స్పీడ్ అదే, దాని మ్యాక్సిమం యాక్సిలరేషన్ అంతే ఉంటుంది. అలాగే ఆల్వేస్ కన్జ్యూమ్ అంటే ఎంతసేపు వాడి సినిమా చూస్తే చూడడం, వాడు పాట పాడితే వినడం తప్పితే, వాడేదో డ్రాయింగ్ చేస్తే చూడడం తప్పితే ఇంకా మనం ఓన్గా ఏం చేయమన్నమాట. అది కూడా అన్హ్యాపీనెస్. కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. సో ఇది ఏ రోజైతే పక్కనోడితో కంపేర్ చేసుకోవడం ఆపేస్తామో, ఓకే, సో మంచి వాటిలో తీసుకోవాలి, ఆపేస్తాము, ఆ రోజు నుంచి మనం మనశ్శాంతిగా ఉంటాం. ఓకే, మంచివి అయితే కంపేర్ చేసుకోవాలి, కానీ మనం చేయలేని వాటివి అవన్నీ కూడా కంపేర్ చేసుకోకూడదు. సో రీసెంట్ ది సక్సెస్ అయిన వాళ్ళని చూసుకొని కొంతమంది జెలసీ ఫీల్ అవుతుంది. అది కూడా అన్హ్యాపీనెస్సే. అవాయిడ్ యువర్ ప్రాబ్లమ్స్. అంటే ప్రాబ్లం ఉన్నా సరే నెగ్లెక్ట్ చేయడం, ఉందని తెలిసినా సరే. నెవర్ సే హలో ఫస్ట్. సో ఇది చాలామందికి ఉండేటువంటి ప్రాబ్లం. ఇది వాడు నన్ను పలకరించాలి కదా ముందు అనుకుంటారన్నమాట. సో ఇది కూడా అన్హ్యాపీనెస్ కాదు. అలాగే కంప్లైంట్ ఎ లాట్. ఎప్పుడు చూసినా అవతలని నువ్వు అట్లే, నువ్వు అది, నువ్వు ఇది అని ఎప్పుడు చూసినా వాడి మీద కంప్లైంట్ చేస్తుంటావు. సో అది కూడా అన్హ్యాపీనెస్కి కారణమవుతుంది అనమాట. అలాగే రిలయబుల్ పర్సన్గా ఉండరు. వాడికి నేను ఎందుకు రిలయబుల్గా ఉండాలా, వీడికి నేను ఎందుకు రిలయబుల్గా ఉండాలా అన్నట్టుగా ఉంటారనమాట. లుక్ ఫర్ రీజన్స్. ఎందుకు పనులు ఎందుకు జరగట్లేదంటే, ఎందుకు జరగట్లేదు అని ఆలోచిస్తా, దాని సొల్యూషన్ కోసం చూడరన్నమాట. సో ఎందుకు జరగట్లేదు, దానికి కారణాలు ఏంటి, నెగిటివ్స్ చూస్తారనమాట. సో ఇది కూడా అన్హ్యాపీనెస్. దీనికి రివర్స్. సో ఇలాంటివి ఉంటే మనం చెక్ చేసుకొని దాని రివర్స్లో వెళ్ళాలన్నమాట. రివర్స్లో ఏంటంటే హౌ టు బీ హ్యాపీ. సో దీని రివర్స్లో ఏమేమి చేయాలి మనము? గెట్ అవుట్ సైడ్ ఈచ్ డే. రోజు కొంతసేపు బయట గడిపితే మనకు ఎంతో ఫ్రెష్నెస్ అనిపిస్తుంది, రిలాక్సేషన్ అవుతుంది, రీఛార్జ్ అవుతాము. సో ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటాం. మూవ్, వాక్, ఎక్సర్సైజ్, ఇలాంటి యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలి కంపల్సరీ. సో లేకపోతే తెలియకుండానే అన్హ్యాపీనెస్కి వెళ్ళిపోతారు. స్పెండ్ లెస్ దాన్ యూ ఎర్న్. ఎప్పుడైనా నీకు ఎంత వచ్చినా సరే దానికంటే తక్కువే స్పెండ్ చేస్తే సో యూ విల్ బీ హ్యాపీ. అలాగే వ్యూ లైఫ్ యాజ్ ప్లే. అంటే ఊరికే ఆటలో కామెడీ కాకుండా మరీ సీరియస్గా తీసుకోకుండా, ఒక ఆటలో ఒక్కోసారి గెలుస్తుంటాం, ఓడిపోతుంటాం, ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి అప్పుడు యూ విల్ బీ హ్యాపీ. అలాగే క్రియేట్ సంథింగ్. ఎంతసేపు వాళ్ళు చేసిన వీళ్ళు చేసిన కాకుండా మీరు ఓన్గా ఏదైనా ఒక పాట పాడడం, ఏదైనా ఒక డ్రాయింగ్ వేయడం, అట్లా
అలాంటివి చేస్తుంటే మీరు హ్యాపీగా ఉంటామండి. కొలాబరేట్ విత్ అదర్స్. సో మనం ఏ పని చేసినా పక్కన వాళ్ళని కలుపుకొని పోతే అది కూడా కొంతవరకు మనకు హ్యాపీనెస్ అనేది ఇస్తుంది. అలాగే లర్న్ ఫ్రమ్ ది సక్సెస్ అయిన వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటే అప్పుడు విల్ బి హ్యాపీ. అలాగే రికగ్నైజ్ యువర్ ప్రాబ్లమ్స్. మన ప్రాబ్లమ్స్ ఏమైనా రికగ్నైజ్ చేసి దాని సొల్యూషన్స్ చూసుకోవాలన్నమాట. బీ ద ఫస్ట్ టు సే హలో ఎప్పుడైనా పలకరియడంలో అందరికీ మీరే ముందు ఉండాలన్నమాట, ఈగోకి వెళ్ళకుండా. కాంప్లిమెంట్ ఎ లాట్. అవతల వాళ్ళ కంప్లైంట్స్ కాకుండా అవతల వాళ్ళలో ఉన్న గొప్పతనం చూసి కాంప్లిమెంట్ ఇస్తూ ఉండాలి. సో అది కూడా మిమ్మల్ని హ్యాపీగా తయారు చేస్తుంది. బీ రిలయబుల్ పర్సన్. మీ రిలయబుల్ పర్సన్ ఉండడం కూడా హ్యాపీ చేస్తుంది అనమాట. బీ ద వన్ హూ లుక్ ఫర్ ది సొల్యూషన్స్. సో ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ కాకుండా ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ ఏముంటాయి అని చెప్పి కనుక మీరు చూసుకున్నట్టయితే యూ విల్ బీ హ్యాపీ. సో బీ హ్యాపీ.